హలో అందరికీ వెల్కమ్ టు అత్తగారి వంటిల్లు. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ దీనికోసం కొంచెం చికెన్ తీసుకొని దాంట్లో జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ కూడా పిండేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి ఒకసారి. తర్వాత 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోండి. మసాలా అనేది ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. మనం చికెన్ అనేది సాఫ్టీగా రావాలంటే ఒక 10 మినిట్స్ పాటు మనం సాల్ట్ వాటర్లో కనుక ఈ చికెన్ని నానపెడితే మనకి చికెన్ అనేది చాలా సాఫ్టీగా ఉంటుంది. సో ఇంకా తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మనం ఈ మసాలాని మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాము. తర్వాత పెరుగు యాడ్ చేసేసుకొని ఈ మసాలా అంతా పెరుగు కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఒక బిర్యానీ ఆకు, 2 యాలక్కాయలు, లవంగం, దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈలోపు మనం రైస్ బాయిల్ చేసుకుందాము. దానికోసం 2 లీటర్స్ వాటర్ తీసుకొని అది బాయిల్ అయ్యాక మనం బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత 4-5 పచ్చిమిర్చి, కొంచెం టేస్టింగ్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నార్మల్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది మనకి వాటర్ అనేది కొంచెం ఉప్పుగా ఉండాలండి, అప్పుడే రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. సో తర్వాత మనం 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. మనకి రైస్ అనేది 70% బాయిల్ అవ్వాలండి. అవుతుందన్న ఈలోపు మనం ఆ మ్యారినేషన్ని తీసి మనం దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో దాని మీద ఈ చికెన్ మసాలాని ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసి దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఇప్పుడు మనం బాయిల్ అయిన రైస్ని లేయర్గా అప్లై చేసుకుందామండి. లేయర్ లాగా మొత్తం రైస్ మొత్తాన్ని పెట్టేసుకుందాము. నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ అనేది పెట్టుకోవాలండి. అలా రైస్ అనేది వేసుకున్న తర్వాత దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా కూడా పైన స్ప్రింకిల్లా చేసుకోవాలి. తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలండి. కొంచెం నెయ్యిని వేడి చేసి దానిలో కొంచెం పసుపు కలిపి వేసుకుంటే మనం ఫుడ్ కలర్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదండి. సో అది వేసుకున్న తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ రైస్ వాటర్ అండి. మనం రైస్ని బాయిల్ చేసిన వాటర్ని ఒక 1/2 కప్ పోసుకొని ఒక 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి రైస్ అనేది చాలా పొడిగా ఎంత బాగా వచ్చిందో మీరే చూసారు కదా. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వస్తుంది.